సిగరెట్ బాగుండే భయ్యాన్ని తాగదాం. అరే నేను ఇచ్చిండే సూపర్ ఉండేరా, అంతకన్నా మించి ఏమైనా బాగుంటేరా. ఇది తీసుకో. ఏంటిరా ఇది తోడలా ఉంది? డ్రగ్స్ అంటారా? తీసుకున్నానుకో మస్తు ఇంకెక్కడైంది తీసుకెళ్ళి అమ్మాయి కొడుకు డ్రగ్స్ తీసుకోండి తీసుకొచ్చి. నా కొడుకు డ్రగ్స్ తీసుకోవడం ఉందయ్యా? నా కొడుకు మంచిగా చదువుకుంటాడు, ఇట్లాంటి పనులకు పోవడం.
మళ్ళీ డ్రగ్స్ తీసుకుని అరే నేను ఇచ్చిన డ్రగ్స్ బాగుందా అసలు కొంచెం ఎక్కువ నేను చచ్చిపోతున్నాను అమ్మా నాకు ఇంకేమైనా అనిపించిందా అయ్యా నాకు ఇంకేమైనా అనిపించిందా అమ్మని కొడితే దక్షిణ తక్కువ చనిపోయిందమ్మా అయ్యో 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 నరసింహ లేవా లేవు నరసింహ నరసింహ లేవు లేవు ఇలాంటి కాడికి వెళ్ళి బేస్ తగ్గించుకొని చెప్పు బేస్ బేస్ తగ్గించుకొని చెప్పు నువ్వు కూడా నీ కొడుకుతో పడిపోయావా ఇది యువతే రేపటి కవిత రేపటి తరాన్ని చక్కదిద్దుకునే కవిత రేపటి సమాజ అభివృద్ధి వైపు సమాజ శ్రేయస్సు కొరకే బేసు భవిష్యత్తు మన జీవితంలో ఉండి కాపాడుకున్నాం రోజు రోజుకి పెరిగిపోతున్న మాఫియా వల్ల ఎన్నో ప్రాణాలు ఎన్నో క్రీడలు ఎంతో మంది తల్లుల గుండెకోతకి నడుపుకోతకి కారణమవుతుంది మాఫియాలు అమ్మా నాకు మా క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా సంతోషం నాయన ఇట్లానే నువ్వు మంచి మంచి చదువులు చదివి గొప్ప స్థాయికి వెళ్ళాలి నాయన వెళ్ళి ఆడుకో నాయన నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఎదురే సాగదు దానికి సమయం విషయం శ్రమపడితో నీ లక్ష్యం చేరే మార్గంలో తెలుసుకో అరే మామ ఏం చేస్తుర్రా ఈడ దీన్ని సిగ్నల్ అంటారా మామ తాగుతున్నావు తాగితే ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది అయితే నాకు జ్ఞానం కావాలరా నేను తాగుతా
ఎలా మీరు 11 గంటలకు స్కూల్ ఫస్ట్ ఇయర్ రావడం జరిగింది. అవుట్ ఆఫ్ 600 589 రావడం జరిగింది. తర్వాత 574, 570, 564 ఇలా అబౌవ్ 35 మెంబర్స్ 500 దాటారు. 93 మెంబర్స్ వెళ్ళారు. అబౌవ్ 500 దాటారు 36 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 93 మెంబర్స్ వెళ్ళారు. 91 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ 91 మెంబర్స్ వచ్చాయి. ఒక 2 మెంబర్స్ మాత్రమే సెకండ్ క్లాస్ రావడం జరిగింది. మిగతా అందరూ కూడా ఫస్ట్ క్లాస్ వచ్చాయి. 98% ఫస్ట్ క్లాస్ రావడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ మీట్ కమ్ మెరిట్ 8th క్లాస్ స్టూడెంట్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. మన స్కూల్లో 5 స్టూడెంట్స్ NMMS సెలెక్ట్ అవ్వడం జరిగింది. 5 స్టూడెంట్స్ NMMS సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళకి ప్రతి ఇయర్ కూడా 12,000 చొప్పున మొత్తం 60,000 డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. తల్లికి వందనం కాకుండా ఎక్స్ట్రా పేమెంట్ పడుతుంది. తల్లికి వందనం కాకుండా ఎక్స్ట్రా పేమెంట్. 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 8 మెంబర్స్ 2-3 మార్క్స్ మిస్ అయిపోయారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువగా కృషి చేస్తాము. 8th క్లాస్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్సర్న్ టీచర్లు NMMS గురించి డిస్కస్ చేయండి ఒకసారి. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ తీసుకురావడానికి ట్రై చేస్తాము. ఇంకా నెక్స్ట్ ఇంటర్మీడియట్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ లో మనకి 562 మార్క్స్ తో గవర్నమెంట్ కాలేజెస్ లో మన పాప ఫస్ట్ వచ్చిందండి. ఇంటర్మీడియట్ లో ఎంపీసీలో 37 మెంబర్స్ వెళ్ళారు. 37 మెంబర్స్ లో 35 మెంబర్స్ పాస్ అయిపోయారు. 98%. అబౌవ్ 400 వచ్చిన 27 మెంబర్స్ ఉన్నారు మన కాలేజీ నుంచి. బైపీసీ 70%, సిఈసి 76% తో పాస్ అవడం జరిగిందండి. సెకండ్ ఇయర్ చూసినట్లయితే 973 హైయెస్ట్ వచ్చింది. సెకండ్ ఇయర్ 973 హైయెస్ట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్పైర్ మనకి 5 మెంబర్స్ నామినేట్ చేస్తాం మన స్కూల్ నుంచి. 2 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు 10,000 రూపీస్ పడ్డాయి వాళ్ళ అకౌంట్ లో. ఇప్పుడు స్టేట్ కి వాళ్ళు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లాస్ట్ ఇయర్ నెమ్మదిగా అచీవ్మెంట్స్ పెంచుకుంటూ వస్తున్నాము. ఈ దానికి మాక్సిమం ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాము. లాస్ట్ ఇయర్ పేరెంట్స్ తో చాలా మంది ఏంటంటే బాత్రూమ్స్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆ ప్రాబ్లం ఏంటంటే గర్ల్స్ వరకు మాక్సిమం సెటిల్ చేశాము. బాయ్స్ లో కూడా కొంచెం ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ మధ్యకల్లా అది కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ హాస్టల్ ని మోర్ దాన్ 10 lakhs తో దాన్ని డెవలప్ చేసి సీసీ కెమెరాస్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ మనం పెట్టడం జరిగింది. ఇంకో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే మన స్కూల్ కి కొత్తగా మనకి June 1st ని డాక్టర్ కె ధర్మకుమార్ గారిని హెడ్ ఆఫీస్ నుంచి మనకి అపాయింట్ అవ్వడం జరిగిందండి. అయితే గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు తన యొక్క నియోజకవర్గంలో నేమర్రు అనే గ్రామంలో ఇంచుమించుగా ఒక 10 crores పెట్టి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టడం జరిగింది. ఇలాంటి స్కూల్స్ ని స్టేట్ లో ఒక 5 schools ని ఇవ్వడం జరిగింది. అయితే మన ధర్మకుమార్ గారి హెడ్ ఆఫీస్ లో ఉండడం ద్వారా మన స్కూల్ ని కూడా ఆ లిస్ట్ లో పెట్టడం జరిగింది. మోర్ దెన్ 7 crores ఈ అకాడమిక్ ఇయర్ కానీ నెక్స్ట్ అకాడమిక్ కానీ మనకు రావడం జరుగుతుంది. ఈ డబ్బులతోటి మన స్కూల్ అన్నది డిస్ట్రిక్ట్ లోనే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే స్కూల్స్ కింద తయారవుతాయి. ఇండోర్ కోర్ట్స్, అవుట్డోర్ కోర్ట్స్, పైన క్యాంపస్, ఫిజిక్స్ ల్యాబ్, లాంగ్వేజ్ ల్యాబ్ మొత్తం అన్ని కూడా ఏమనుకుంటే అవి మనం దాంట్లో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఏం కావాలో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. హానరబుల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి విషయంలో కూడా మీ వెంటనే మీకు చేస్తానని చెప్పారు మేడం గారు. మేడం గారికి కూడా ధన్యవాదాలు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన స్కూల్ యొక్క స్పెషాలిటీ వొకేషనల్ గ్రూప్స్ ఉన్నాయండి. చాలా స్కూల్స్ ఉన్నాయి, మరి మనలో కూడా కొంత ప్రత్యేకత ఉంది. 2 వొకేషనల్ గ్రూప్స్ మన దగ్గర రన్ అవుతున్నాయి.
2015 నుంచి కూడా ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ 2 వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. రీసెంట్ గా 2 years బ్యాక్ హాస్పిటాలిటీ బదులు ఫుడ్ ప్రాసెసింగ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఐటీ, ఐటీఎస్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఈ రెండింటి ద్వారా కూడా త్రూ అవుట్ ఇండియా మొత్తం ఎక్కడైనా క్వాలిటీకి అయితే సర్టిఫికెట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్సు కానీ పాస్ అయ్యి చాలా ఆపర్చునిటీస్ మీ పిల్లలకి రావడం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. మన దగ్గర 9th క్లాస్ నుంచి ఆ కోర్సు రన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 గ్రూపులో ఏదో గ్రూపులో ఉండాలి. 2 గ్రూపులు కూడా చాలా మంచి గ్రూపులు. 9th క్లాస్ మనకి అది ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఐటీఐటిఎస్ కాంపిటీషన్ లో మనమే ఫస్ట్ వచ్చాము. ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా మనమే ఫస్ట్ వచ్చాము. దీనితో పాటు మన స్కూల్లో ఎన్సీసీ కూడా ఉంది, నేషనల్ క్రెడిట్ క్రాప్స్. మీ అందరికీ తెలుసు, మనకి బాయ్స్ గర్ల్స్ యూనిట్ ఉంది, ఒకటే యూనిట్ ఉంది. చాలా మంది పిల్లలు ఈ ఎన్సీసీ కంప్లీట్ చేస్తారు. ఎన్సీసీ ద్వారా మీకు 10th అయిన తర్వాత కానీ, ఇంటర్ అయిన తర్వాత కానీ, ఎంసెట్ లో కానీ, నీట్ లో కానీ, ఐఐటి జేఈలో కానీ, గవర్నమెంట్ జాబ్స్ లో కానీ, ఇంకా గవర్నమెంట్ ఇంపార్టెంట్ విషయాల్లో కానీ మీకు కోటా ఉంటుందండి. ఎన్సీసీలో కోటా ఉంటుంది. అంటే ఎప్పుడైనా మనకి ఆ ఎన్సీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు మనకి పర్సంటేజ్ పెరుగుతుంది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనకి పర్సంటేజ్ అన్నది పెరగడం జరుగుతుంది. దీని ద్వారా కూడా మనము చాలా మంది పిల్లల్ని ఎన్సీసీ ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మన దగ్గర గైడ్స్ కూడా ఉంది. ఆల్రెడీ బ్లూ డ్రెస్ వేసుకున్న పిల్లలందరూ కూడా గైడ్స్. త్వరలో స్కౌట్స్ ని కూడా తేడానికి ట్రై చేస్తాము. ఈ విధంగా చాలా వరకు స్కూల్ కి సంబంధించిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఏమని చెప్పము, అవి ఏమైనా మా దగ్గర డిస్కస్ చేసినట్లయితే ఈ కంటిన్యూస్ ఇయర్స్ లో టీచర్స్ అందరూ కూర్చొని వాటిని కూడా సాల్వ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ 6th నుంచి 10th వరకు కూడా ప్రతిరోజు లేదా 2 days ఒకసారి 6th నుంచి 9th కి ఎగ్జామ్స్ జరుగుతాయండి. ప్రతి వాట్సాప్ గ్రూప్ లో కూడా షెడ్యూల్ పంపిస్తున్నారు. ఒకసారి షెడ్యూల్ అప్డేట్ చేయండి. 6th ఉంది, 7th ఉంది, 8th ఉంది, 9th ఉంది. 10th క్లాస్ కి మాత్రము డైలీ టెస్ట్ కండక్ట్ చేసి వస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 10th క్లాస్ కి అయితే స్టార్ట్ అయిపోయింది. 10th ఇంటర్మీడియట్ డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. మీకు ఎవరైనా సరే మీ పిల్లవాడి గురించి ఏదైనా డౌట్ ఉంటే కన్సర్న్ టీచర్తో మాట్లాడండి. క్లాస్ టీచర్ యొక్క నెంబర్ పెట్టుకోండి. ఇంకా అవసరమైతే నా నెంబర్, మేడం గారి నెంబర్ కూడా పెట్టుకోండి. ఏ అవసరం వచ్చినా, ఏ డౌట్ ఉన్నా ఎప్పుడైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాతో చెప్పండి. ఖచ్చితంగా వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం గట్టిగా. నెక్స్ట్ ప్రతి పేరెంట్ కూడా లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సైలెంట్ ఉంటామా? లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి స్టూడెంట్ కూడా. ఎందుకు ఈ లీప్ యాప్ అంటే స్టూడెంట్ మార్క్స్ ఏ విధంగా వచ్చాయి, ఏ రోజు అటెండెన్స్ వచ్చింది, ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టైం టేబుల్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, మీ పిల్లవాడికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీ యాప్ లోకి వచ్చేస్తాయి. అన్ని డీటెయిల్స్ ఆ లీప్ యాప్ లోకి వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ లీప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతో పాటు దీక్ష DIKSHA దీక్ష యాప్ కూడా ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవాలి. దీక్ష యాప్ కూడా ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవాలి. దాంట్లో కోర్సెస్ ఉంటాయి. అవి ఎలా చేయాలని మీ టీచర్స్ గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను నెట్ జీరో గురించి చెప్పబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్ తల్లిదండ్రుల అవగాహన సమావేశం ప్రసంగ పాఠం. ప్రియమైన తల్లిదండ్రులారా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సమావేశానికి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన పాఠశాలలో అమలు చేస్తున్న గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవడానికి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. ఈ కార్యక్రమం అంటే ఏమిటి, మన పాఠశాలలో ఎలాంటి చర్యలు చేపడుతున్నాం, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మీ సహకారం ఎందుకు అవసరమో ఇప్పుడు వివరిస్తాను. ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభమైంది? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
2025 డిసెంబర్లో కాన్హా శాంతివనం సందర్శించినప్పుడు అక్కడ అమలు చేస్తున్న పచ్చదనం మరియు సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఆ నమూనాను ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ విద్యా సంస్థలో కూడా అమలు చేయాలనే సంకల్పంతో నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంపస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్రంలోని 28 జిల్లాలలో 9 శాఖలకు చెందిన 1047 సంక్షేమ నివాస విద్యా సంస్థల్లో అమలవుతుంది. కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ మరియు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. మన పాఠశాల కూడా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగం కావడం గర్వకారణం. నెట్ జీరో అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే మన పాఠశాల నుంచి విడుదలయ్యే హరిత గృహ వాయువుల ప్రభావాన్ని, సౌరశక్తి వినియోగం, మొక్కలు నాటడం, వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం మరియు వ్యర్థాల సరైన నిర్వహణ ద్వారా సమతుల్యం చేయడమే నెట్ జీరో. హెల్దీ క్యాంపస్ అంటే పరిశుభ్రమైన, పచ్చదనంతో నిండిన, నీటి భద్రత కలిగిన, శక్తిని ఆదా చేసే మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించే విద్యాలయం. ప్రపంచం 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరగకుండా కృషి చేస్తుంది. భారతదేశం 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ ఆఫ్ 2047 లక్ష్యంతో ప్రతి పాఠశాలను పచ్చని, ఆరోగ్యవంతమైన క్యాంపస్గా తీర్చిదిద్దాలని సంకల్పించింది. మన పాఠశాలలో చేపడుతున్న 5 ప్రధాన కార్యక్రమాలు: 1. మొక్కల పెంపకం మరియు పర్యావరణ పరిరక్షణ. అనంత అరణ్యం కార్యక్రమం ద్వారా స్థానిక వాతావరణానికి అనుకూలమైన మొక్కలను నాటుతున్నాము. పండ్ల తోటలు, ఔషధ మొక్కలు, సీతాకోక చిలుకల తోటలు, కూరగాయల తోటలు వంటి అనేక రకాల పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్నాము. దీనివల్ల క్యాంపస్ మరింత పచ్చగా, చల్లగా, ఆరోగ్యకరంగా మారుతుంది. 2. సౌరశక్తి వినియోగం మరియు విద్యుత్ పొదుపు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం, నెట్ మీటరింగ్ అమలు చేయడం, సాధారణ ఫ్యాన్ల స్థానంలో విద్యుత్ను తక్కువగా వినియోగించే బిఎల్డిసి ఫ్యాన్లు అమర్చడం ద్వారా విద్యుత్ పొదుపు చేసే కార్బన్ ఉద్గాతాలను తగ్గిస్తున్నాము. 3. వర్షపు నీటి సంరక్షణ. వర్షపు నీటిని వృధా కాకుండా భూగర్భ జలాలలోనికి చేర్చేందుకు రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్, పర్కలేషన్ పిట్స్, రీఛార్జ్ ట్రెంచ్లు ఏర్పాటు చేస్తున్నాము. దీనివల్ల బోర్వెల్లలో నీటి మట్టం పెరుగుతుంది. 4. గ్రే వాటర్ నిర్వహణ. స్నానాలు, వంటగది, బట్టలు ఉతికే సమయంలో వచ్చే నీటిని సహజ వడపోత ద్వారా శుద్ధి చేసి భూగర్భ జలాల్లోనికి పంపించడం జరుగుతుంది. దీనివల్ల నీటి వృధా తగ్గి పర్యావరణం రక్షించబడుతుంది. 5. ఘన వ్యర్థాల నిర్వహణ. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలు మరియు మిగిలిన వ్యర్థాలను వేరువేరు రంగుల డస్ట్బిన్లో వేరు చేసి నిర్వహించే విధానాన్ని అమలు చేస్తున్నాం. మన సందేశం ఒక్కటే: చెత్త సమస్య కాదు, కలిపివేయడమే సమస్య. తల్లిదండ్రుల పాత్ర. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మీ సహకారం ఎంతో అవసరం. ఇంట్లో కూడా తడి చెత్త, పొడి, శానిటరీ వ్యర్థాలను విడిగా వేయడం అలవాటు చేయండి. నీరు మరియు విద్యుత్ను పొదుపుగా వినియోగించే అలవాట్లను పిల్లలకు ప్రోత్సహించండి. మీ పిల్లలు ఎన్జెడ్హెచ్సి కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను వారితో చర్చించి వారిని అభినందించండి. పాఠశాల నిర్వహించే వార్షిక ఉత్సవాలు మరియు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని సహకరించండి. గ్రామంలో మొక్కలు నాటడం, నీటి సంరక్షణ వంటి కార్యక్రమాల్లో మీ వంతు భాగస్వామ్యం అందించండి. ముగింపు: ఒక పాఠశాల సౌరశక్తిని వినియోగించవచ్చు, వేలాది మొక్కలు నాటవచ్చు, ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించవచ్చు. కానీ ఈ ప్రయత్నాలు నిజంగా విజయవంతం కావాలంటే అదే అలవాట్లు ప్రతి ఇంటిలో కూడా అమలవ్వాలి. తల్లిదండ్రులైన మీరే పాఠశాలలో పిల్లలు నేర్చుకున్న మంచి అలవాట్లను కుటుంబంలోనికి తీసుకువెళ్లే వారిది. మీ సహకారంతో నెట్ జీరో అండ్ హెల్దీ క్యాంపస్ ఒక పాఠశాల కార్యక్రమంగా మాత్రమే కాకుండా ప్రతి కుటుంబం భాగస్వామ్యం అయ్యే ప్రజా ఉద్యమంగా మారుతుంది. కలిసి మన ఆంధ్రప్రదేశ్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుదాం. ధన్యవాదములు.